ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో నేను ఈరోజు అయితే గోంగూర పచ్చడి చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా అయితే చూపిస్తాను. ఇది 1 మంత్ వరకు మనకి నిల్వ ఉంటుంది. టేస్ట్ అయితే సూపరు. ఎలా చేసుకోవాలో చూడండి. గోంగూర బాగా వాష్ చేయాలి. మనం వెట్ క్లాత్ తీసుకొని ఆ వాటర్ అంతా పోవాలి. సో మనకి వాటర్ ఉంటే నిల్వ పచ్చడి కదా, సో పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాటర్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేసి అది బాగా ఫ్రై అయిన తర్వాత వెండిమిర్చి ఒక 15 తీసుకుంటాము. సో అది కూడా వేసి అది కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనమైతే ఇంకా ఆనియన్స్ వేస్తాము. ఈ ఆనియన్స్ అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. సో ఇందులోనే మనం ఇంకా టమాటా కూడా వేసుకునేస్తాము. టమాటా కూడా అంతే, మనకి పచ్చివాసన అనేది ఉంటుంది. సో అది పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. సో ఇవన్నీ మనం ఒకసారి బాగా వేయించుకొని ఇందులోనే మనం కొంచెం పసుపు కూడా వేసుకుందాము. మనం పసుపు వేసి కరివేపాకు కూడా వేసేవాలి. ఇది బాగా కలిపి మనకి చింతపండు మనకి తగినంత తెలుస్తుంది కదా, సో తగినంత చింతపండు తీసుకొని ఇందులో మొత్తం తెల్లగడ్డ కూడా వేసేసి మొత్తం బాగా వేగిన తర్వాత సో ఇవైతే మనం ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. సో మనకి ఆల్రెడీ ఆ ప్యాన్లో మనకు కొంచెం ఆయిల్ ఉంటుంది. మీకు కాంటే కొంచెం ఆయిల్ వేసుకోండి, మాకైతే సరిపోతుంది. ఇప్పుడైతే గోగాకు వేసేసాము. ఇది చూసారా, ఫుల్ ఉంటుంది. కాసేపు కలుపుతుంటే చాలా తక్కువగా అయిపోతుంది. మనం కలుపుతూ ఉండగా ఇందులోనే రాళ్ళు ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి. సో మనం కలిపిన తర్వాత ఇందులో నుంచి వాటర్ వస్తుంది మనకి. సో ఆ వాటర్ అంతా మనకి ఇంకిపోయేంత వరకు ఆ మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. సో వాటర్ మొత్తం అవి ఇంకిపోయిన తర్వాత సో ఆకు తీసి ఇందులోనే వేసేసి ఆ ప్లేట్లోనే ఇదంతా కూల్ డౌన్ అవ్వాలి. కూల్ అయిన తర్వాత మనం ఇంకో మిక్సీ తీసుకొని మొత్తం పేస్ట్ లాగా చేసుకోవాలి దాన్ని. సో ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, పచ్చడి కదా గోంగూర పచ్చడి. సో ఇందులోనే ఆవాలు, ధనియాలు, జీలకర్ర సో అన్నీ వేసేసి ఇది కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి మొత్తము. సో అయిన తర్వాత వెండిమిర్చి ఒక 2 అట్లా వేసేసి ఆ పచ్చడి ఉంది కదా మిక్సీకి వేసింది, సో అది కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఇందులోనే కరివేపాకు కూడా వేసి బాగా కలపాలి. సో మనకైతే ఇంకా 10 మినిట్స్ ప్రాసెస్ ఇదైతే. ఇందులోనే తెల్లగడ్డ, ఇంగువ అది వేసి బాగా కలుపుకొని మనకి చూసారా కలర్ అయితే చేంజ్ అయిపోయింది. 10 మినిట్స్ తర్వాత ఇలా వస్తుంది. చూడటానికి అయితే కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఇదైతే మనకు 1 మంత్ వరకు నిలువ ఉంటుంది. సో గాజు సీసాలో మనం స్టోర్ చేసుకుంటే చాలు. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో నాకైతే మా వేద అయితే వడ్డించింది. టేస్ట్ అయితే సూపరు. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.